దేవుని యొక్క వాత్సల్యం, కనికరం, కృపను బట్టి దేవుడు మనందరినీ చల్లగా కాపాడినందుకు దేవునికి మనందరి తరపున క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సమయానికి జరిగినాయి చిన్న ప్రార్థన సహాయాన్ని నేను కూడా కోరుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆత్మస్వరూపి, పరిశుద్ధుడా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే మా గొప్ప దేవ, శూన్యములో సమస్తాన్ని సృజించి శూన్యములో సమస్తాన్ని నడిపిస్తూ ఈ శూన్యములో మాకిచ్చిన బ్రతుకును బట్టి మీకు స్తోత్రాలు. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి చేరటానికి మీరే మా గురించి ఆలోచించి ప్రణాళికను సిద్ధం చేసి కేవలం కొద్ది సంవత్సరాల ఆ ప్రణాళికలోని భాగంగా మీ మార్గంలో మేము నడిస్తే అనంతకాలం మీతో ఉండే మహాభాగ్యాన్ని అల్పులమే, అయోగ్యులమే, ఎందుకు పనికిరాని వారి లోకంలో ఎన్నిక లేని వారమైన మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. దీనిగాను మా జీవితకాంతం ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు మిగిలిన కొద్ది సమయం అయినా మీ కొరకు ప్రయాసపడే మనసును మాకు దయచేయండి తండ్రి. ఈ సందర్భంలో ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీరు నాలో ఉంచిన ఉపకారాత్మ సహాయాన్ని కోరుకుంటూ వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, మా కోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరించి పరలోకానికి చేర్చడానికి బలిపశువుగా వధింపబడి తిరిగి లేచి మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుడు వాళ్ళరా, దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు. 6 దినాల సృష్టి అయిపోయిందో లేదో విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆ మాట ఒకటి మనం బైబిల్లో చదువుకొని ముందుకు వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 6 దినాలు సృష్టి చేశాడు. 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత 7వ దినంలోకి దేవుడు ప్రవేశించాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. కానీ ఆయనకి విశ్రాంతి లేదు. ఉందా? వెంటనే ఆది దంపతులు ఆయన్ని మళ్ళీ పనిలో పెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేశారో దేవుడు మళ్ళీ పని చేస్తూనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు ఏమంటాడు? నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేస్తున్నాను అంటాడు. అంటే రెస్ట్ లేదు దేవుడికి, రెస్ట్ లేదు. దేవుడిని పనిలో పెట్టాడు. ఎందుకంటే సాతాను మాటలు విని మనమంతా చెడిపోయాం. సాతాను గారి మాటలు విని మనమంతా చెడిపోయినప్పుడు దేవుడు మళ్ళీ పనిలోకి దిగాడు. దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, కోటాను కోట్ల దేవదూతలు, వీళ్ళంతా మనకి రక్షణ కల్పించటానికి దేవుడు వేసిన ప్రణాళికను అమలుపరుస్తూ మనల్ని కాపాడటానికి పనిలో పడ్డారు. అయినా అంతమంది పని చేస్తున్నా దేవుని తరపున ఇంతమంది పని చేస్తున్నా మనం మళ్ళీ చెడిపోతూనే ఉన్నాం. మనం కాదండి, మనం అంటే మనుషులుగా మానవులు మళ్ళీ చెడిపోతూనే ఉన్నారు. ఇలా చెడిపోకుండా ఉండటానికి దేవుడు
బలిగా కొన్ని జంతువుల్ని పక్షుల్ని సమర్పించి వాటిని చూసైనా వీళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారని కొన్ని బలులు ఇచ్చే క్రమాన్ని మనుషులు పెడితే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. బలులు దేవుడైతే కోరలేదు. అవి పాప పరిహారంగా బలులు ఇస్తుంటే వాటిని దేవుడు అంగీకరించాడు. వీటిని చూసైనా మానుకుంటారని దేవుడు బలి అర్పణ కార్యక్రమాన్ని పెట్టాడు. అవి చేస్తూ కూడా మనిషి ఏమైపోయాడు, మళ్ళీ తప్పు చేస్తూనే ఉన్నాడు. అలా తప్పు చేస్తున్న ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి దేవుడు విసిగిపోయి మాట్లాడిన ఒక మాటను మన బైబిల్లో చదవగలిగితే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, మొదటిది కూడా చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయును యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. ఇంతమంది రాజులు పరిపాలిస్తున్న కాలంలో యెషయాలే ప్రవక్తకి దర్శనం కలిగింది. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఆకాశంతో భూమితో. ఎవరి గురించి చెప్తున్నాడు? తన పిల్లలైన మనుషుల గురించి చెప్తున్నాడు. తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచి చదివించి విదేశాలు పంపిస్తే వాళ్ళు వీళ్ళని పట్టించుకోకుండా అక్కడే హ్యాపీగా ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు అయిన వారు ఎవరితో చెప్పుకుంటారు? చెప్పండి. పనివాళ్ళతో చెప్పుకుంటారు. చెప్పుకోవటానికి ఎవరు లేక ఎవరితో చెప్తారు? పనివాళ్ళతో చెప్తారు. ఇప్పుడు సేవకులైన ఆత్మలు, ఆకాశం, భూమి, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు సేవ చేయటానికి దూతలుగా దేవుడు ఏర్పాటు చేసిన పనివారు. హెబ్రీ పత్రిక 1:14 అంటాడు, వీటన్నిటిని గురించి వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎవరు వీళ్ళు? సేవకులైన ఆత్మలు అంటే పనివారు. ఈ పనివారితో దేవుడు ఏమని మొరపెట్టుకుంటున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు తన పిల్లలైన వారి గురించి ప్రకృతితో చెప్పుకోనే పరిస్థితి వచ్చిందంటే ఎంతగా వీళ్ళు పాడైపోయారో చూడండి. పోనీ తక్కువ ఏమైనా చేశాడంటే ఏ తక్కువ చేయలేదు. జంతువులతో పోలుస్తూ కింద మాట్లాడుతున్నాడు 3వ వచనంలో. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. దేవుడే వాళ్ళ పిల్లల్ని శపించుకుంటున్నాడు. ఎందుకంటే దుష్టుని సంతానంగా మారిపోయారు. ఎద్దుకి తన కామంది లేదో తెలుసు, గాడిదకి తన సొంతవాని దొడ్డి తెలుసు అంట. కానీ మనుషులకి దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి, దుస్థితి ఏర్పడినప్పుడు దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. దేవుడిని సంతోషపెట్టేవాళ్ళు కనపట్టలేదు ఎక్కడ. దేవుడిని సంతోషపెట్టాడు. భార్యను సంతోషపెట్టేవాళ్ళు ఉన్నారు, పిల్లలను సంతోషపెట్టేవాళ్ళు ఉన్నారు, భర్తను సంతోషపెట్టేవాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఉద్ధరించి సమాజాన్ని సంతోషపెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా సినిమా యాక్టర్లు అయితే అందరినీ సంతోషపెట్టాలని కామెడీ సీన్లు తీస్తూ కామెడీలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే ప్రజలు ఎక్కడా కనపట్టలేదు. మరి ముఖ్యంగా రేపటి దినాన క్రిస్మస్ వచ్చింది కదా, ఆ రోజు సంతోష పెట్టకపోగా భయంకరంగా బాధ పెట్టే దినాలు అవి కదా. క్రిస్మస్ రోజు అంత దేవునికి తలనొప్పే, అంత భయంకరంగా. అంటే ఏ రోజు దేవునికి సంతోషించే పరిస్థితి కనపట్లేదు. ఇలా మారాడు అనుకునే లోపు ఆడు వెంటనే చెడిపోవటం ప్రారంభించాడు. మారిన రోజు మారిన పిల్లలను చూసి సంతోషపడుతున్నాడు దేవుడు, వెంటనే వాళ్ళు పడిపోగానే వాళ్ళని చూసి దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. ఇలా మారాడో లేదో వెంటనే పాడైపోయాడే.
మారిన ఆలస్యం కూడా లేదని దేవుడు బాధపడుతూనే ఆకాశంతోనూ భూమితోనూ పంచభూతాలతోనూ చెప్పుకుంటున్నాడండి. దేవుడు భక్తి అనగానే అది ఒక పారంపర్య ఆచారంగా మనమే మలుచుకున్నాం. దేవుడు చెప్పిన పద్ధతి ఒకటి, మనం పాటించే పద్ధతి ఒకటైపోయింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనుషుల హృదయాల్లో నుంచి పుడతాయి. దేవుడికి ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే. దేవుడు చెప్పిన పద్ధతులు ఒకటైతే మనం కల్పించుకున్న పద్ధతులు మరొకటి. అందుకే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమని? వారు మానవులు కల్పించిన పద్ధతులు, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు ఉపదేశించిన ఉపదేశాలని బోధించుచు 7వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. ఈ ప్రజలు పెదవులతో దేవా స్తుతి 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 స్తుతి, ఆరాధన ఆరాధన ఆరాధన, కేకలో ఓబ్లేరీ అంటాడు, ఓ గాడ్ అంటాడు, గ్లోరీ 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 అంటూ ఉంటాడు, అరుపులు కేకలే కదా. పెదవులతో స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. ఎందుకయ్యానంటే దేవుడు చెప్పిన పద్ధతులు పాటించట్లా. మానవులు కల్పించిన పద్ధతులు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటున్నాడు. అంటే దేవుడు చెప్పినవి కాదా అంటే కాదు. నువ్వు 100 కొబ్బరికాయలు కొట్టు, దేవుడు నిన్ను కరుణిస్తాడంటే కొట్టేస్తారు కదా. నువ్వు 100 మందికి భోజనాలు పెట్టు, దేవుడు నిన్ను కరుణిస్తాడంటే కరుణిస్తాడు. మోకాళ్ళతో కొండ మెట్లెక్కు దేవుడి దగ్గరికి, ఆ విగ్రహం ఉంటుంది కొండపైన, అక్కడికి ఎక్కువ మోకాళ్ళతో, మోకాళ్ళు కాయలు కాసినా లెక్క చేయకుండా ఎక్కువ, దేవుడు నువ్వు అనుకున్నది నెరవేరుస్తాడంటే ఎక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ వెంట్రుకలన్నీ ఇచ్చే దేవుడు నిన్ను మెచ్చుతాడు, నీ కోరిక తీరుస్తాడంటే వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నిలువు దోపిడి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దేవుడు చెప్పాడా అంటే చెప్పలేదు. చెప్పాడా దేవుడు నీ వెంట్రుకలు ఇచ్చేయండి, నీ మోకాళ్ళతో కొండ ఎక్కండి చెప్పాడా? లేదు. నువ్వు అన్నదానం చేయమని ఏమైనా చెప్పాడా? లేదు. మరి ఎవరో చెబితే, ఎవరో కాదు, భక్తులే చెప్తున్నారు, బోధకులే చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పాడు అన్నట్టుగా ఫీల్ అయిపోయి, ఫాలో అయిపోయి దేవుడికి తలకాయ నొప్పి తెస్తున్నాం. అందుకే దేవుడు ఏం చెప్పాడు, ఏం చెప్పలేదు అనేది మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా రక్షణ మార్గంలోకి ప్రవేశించాల్సిందే. రక్షణ మార్గంలో ప్రవేశిస్తే ఏమొస్తుంది? రక్షణ మార్గంలో ప్రవేశిస్తే ఏమొస్తుంది మనకి? చెప్పాలి. రక్షణలోకి వస్తే ఏమొచ్చింది? అప్పుడు వెళ్ళినప్పుడు సంగతి కదా, వెళ్తామో లేదో డౌటే. పరలోకం వచ్చేసిద్దా రక్షణలోకి రాగానే? రాదు. ముందుగా పరలోకానికి వెళ్ళటానికి, రక్షణలోకి రాగానే మనకు వచ్చేది ఏంటంటే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ కదా. అపోస్తుల కార్యాలు 2:38 అంటాడు కదా, మీరు మారు మనసు పొంది, పేతురు గారు చెప్తాడు, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటాడు. యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మనకి దేవుడిచ్చే వరం ఏంటి? పరిశుద్ధాత్మ. ఆరిపోయిన మన జీవితాలని వెలిగించాడు, ఆరిపోయిన మన జీవితాలని వెలిగించాడు. దేవుడే తన ఆత్మను మన శరీరంలో పెట్టాడు. మనలో ఉందేంటి? మనలో ఉందేంటి? పరిశుద్ధాత్మ. మన ఆత్మ మనలో ఉంది. ఏ ఆత్మ? మనలో ఉంది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 27వ వచనం అనుకుంటా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ, నీ లోపల ఉన్న ఆత్మ ఏంటంట? యెహోవా పెట్టిన దీపము. ఆదికాండం 2:7. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో
జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఎక్కడ ఊదాడంట? నాసికారం. అందుకే యోబు గారు యోబు గ్రంథం 26వ అధ్యాయంలో ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో చెప్తున్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం 2వ వచనం రెండు చదవండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, శక్తి లేని వారికి 27వ అధ్యాయము 1-2 వచనాలు. యోబు ఇంకనూ ఉపమాన రీతిగా ఇట్లను, నా ఊపిరి ఇంకనూ పూర్ణముగా ఉండుటను బట్టి, నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. అంటే శ్వాస ఉందంటే ఏముంది? ఆత్మ ఉంది. శ్వాస పోతే ఆత్మ వెళ్ళిపోయింది. అంటే మనలో దేవుడు తన స్వరూపు తన పోలికలు కలిపిన ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ ఏమైపోయింది? ఈ ఆత్మ కల్మషం అయిపోయింది. పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయింది ఆత్మ. దాన్ని మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడంటే వెలిగించాడు. ఏం చేశాడు? వెలిగించాడు. అందుకే లోపల మనలో పెట్టిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని ఏం చేసాం? మనం ఆర్పేసుకున్నాం. ఎలా ఆర్పేసుకున్నాం అంటే తప్పులు అపరాధాలు పాపాలు చేసి ఆర్పేసుకున్నాం. అందరూ ఆర్పేసుకున్నారా? కొందరే ఆర్పుకున్నారా? అందరూ, ఏ భేదము లేదు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలే. కారణం ఏంటంటే ఆర్పేసుకున్నారు. యెహోవా పెట్టిన దీపాన్ని ఆర్పేసుకున్నారు. ఆరిపోయిన ఈ దీపాన్ని వెలిగించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి వెలిగించాడు. ఏం చేశాడు? వెలిగించాడు. అందుకే పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడు? పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి, పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మొదటి పత్రిక, అయితే మీరు చీకటిలో నుండి, మనం ఎక్కడున్నాం అంటే ఆరిపోయిన దీపాలు ఆరిపేసుకొని చీకట్లో బతుకుతుంటే ఆశ్చర్యకరమైన తన వెలుగు, ఇది లోకంలో ఉండే వెలుగుతో సంబంధం లేదు. ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే జీవాన్ని ఇచ్చేది. వెలిగించాడు ఆత్మని. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు చాలామందికి అండి బాప్తీసాలు అయితే తీసుకున్నారు, కానీ ఆత్మ ఉంటాడన్న సంగతి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తీసం తీసుకుంటారు కానీ ఇచ్చేస్తారు. పెళ్లి బాప్తీసాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మలు ఏమీ తేడా చెప్పకుండా, ఏమీ తేడా తెలియకుండా అలా ముంచుతారు, లేపుతారు. అదేమంటే మేము ముంచుడు బాప్తీసమే ఇచ్చామండి అని చెప్తారు. అలా ఇచ్చిన ఆత్మ రాడు. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేకపోతే పరిశుద్ధాత్మ నీలోనికి రాడు. తండ్రి ఎవరో, కుమారుడెవరో, ఎవరిని పంపిస్తే ఎవరొచ్చి నీ కోసం బలైపోయాడో, ఎవరిని లేపాడో, ఈ అవగాహన లేకపోయినా, ఆ నమ్మకం హృదయంలో నీకు లేకపోయినా పరిశుద్ధాత్మ రాడు. వచ్చాడని మనం ఫీల్ అవుతాం అంతే. పర్ఫెక్ట్గా వాక్యంలో ఏముందో ఆ ప్రాసెస్లో బాప్తీసం తీసుకుంటేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు, లేకపోతే రాడు. మనకి 4-5 ఆత్మలు తెలుసు. ఒకటి మనలో ఉన్న ఆత్మ, 2 మొదటిది దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. దేవుడు ఆత్మ. యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక అంటాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ మనలో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి? యెహోవా పెట్టిన దీపం. అంటే మనం కూడా ఆత్మలే. దేవుడు ఆత్మ, మనం ఆత్మే. మనం కాక మనలోనికి ఏ ఆత్మనిస్తాడు? పరిశుద్ధ ఆత్మనిస్తాడు. ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలు కూడా ఏమై ఉన్నాయి? ఆత్మలే. ప్రకృతిలో ఉన్న గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, ఇవన్నీ, జలము, ఇవన్నీ ఆత్మలే. అంటే దేవదూతలు కూడా ఆత్మలే.
తర్వాత సాతాను, వాడు ఆత్మే, దురాత్మ. ఇంతమంది ఆత్మల మధ్య మన ఆత్మ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ సహాయంతో నడవాలి. ఎలా నడవాలి? దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయంతో నడిస్తేనే ఖచ్చితంగా మనం ఈ ఆత్మను అనుసరించి దేవుని మార్గంలో కంటిన్యూ అవుతాం. కానీ కొంత ఆత్మ సహాయం, కొంత మన సహాయం తీసుకొని నడుస్తున్నాం అనుకోండి, సమస్యలో పడిపోతాం. ఎక్కువ మంది చేస్తుంది అదే, ఆత్మ సహాయాన్ని కోరుకోరు. ఏమండి, నిజంగా పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు వారిని ఇవ్వటమే చాలా ఎక్కువ. చెడిపోయిన మనందరినీ బాగు చేయడానికి యేసుక్రీస్తు వారిని బలిగా ఇవ్వటమే చాలా ఎక్కువైతే, ఆయన ద్వారా, ఆయన్ని విశ్వసించటం ద్వారా దేవుడు మన మీద ఒక నమ్మకాన్ని ఉంచి అడ్వాన్స్గా, సంచకరు అంటాడు, అడ్వాన్స్గా తన పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ముందు వాగ్దానం చేశాడు. ఎల్లప్పుడూ ఉండటానికి మీ కొరకు ఒక పరిశుద్ధాత్మను నేను ఇస్తానని చెప్పాడు దేవుడు. చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట పలికించాడు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను, యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన చెప్పినట్టు అంటాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. వచ్చి వెళ్ళేవాడు కాదు. పాత నిబంధన కాలంలో వస్తూ పోతూ ఉండేవాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త నేను మీ కొరకు పంపిస్తాను అన్నాడు. ఎల్లప్పుడూ ఉండుటకై అంటే ఎవరిలోకి వస్తాడు ఆయన? చదవండి 17వ వచనం. లోకం ఆయన్ను, లోకంలో ఉన్నవాడికి ఆయన అర్థం కాడు. ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. లోకస్తులకి పరిశుద్ధాత్మ కనపడ్డు, వినపడ్డు, ఆయన పొందుకునే అవకాశం లేదు. అయితే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువడు అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు, ఈ వాగ్దానం చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు అనేకులకు కనపడి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన అదే వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని శిష్యుల మీదకు అనుగ్రహించాడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు మీకు తెలుసు కదా. ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ పరలోకం నుంచి ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఆ మేడగదిలోనికి అలా వచ్చి అగ్నిజ్వాలలుగా విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఎంట్రన్స్ అన్నమాట, పరిశుద్ధాత్మ ఎంట్రన్స్. భూమి మీదకి వచ్చాడు, ఇంక వెళ్ళిపోయాడు ఆయన. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారిలోనికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళలోకి పరిశుద్ధాత్మ వస్తాడు. ఈ విషయాలన్నీ తెలియకుండా బాప్తిసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలోకి రాడు. అర్థమైందా? వాక్యం తెలియకుండా ఏదో నామకార్థంగా వెళుతూ, మొన్న కథను తీసుకొచ్చారు మనోళ్ళు అనవర్లపూడి నుంచి. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాడంట. 20-22 ఏళ్ళు ఉంటాయా? 25 ఏళ్ళు. పాస్టర్ గారు ఏది చెబితే అదే. చిన్నప్పటి నుంచి వెళుతున్నాను కానీ బాప్తీసం తీసుకుంటా అన్నాడు. ఎందుకు తీసుకుంటున్నావు అంటే పాస్టర్ గారు అడిగాడు, తీసుకుంటే మంచిదని తీసుకుంటున్నా అన్నాడు. దేవుడేంటి, పరిశుద్ధాత్మ ఏంటి, యేసుక్రీస్తు వారేంటి ఏమన్నా తెలుసా అంటే మాకేం తెలియదు అన్నాడు. చూసారా? అంటే ఇలా మోసపోతూ చాలామంది భ్రష్టులైపోతున్నారు. ఆత్మ ఉంటే ఏమవుతుందంటే మనల్ని సత్య మార్గంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ ఏం చేస్తాడు? మిమ్మల్ని అనాథలుగా విడువడు. అందుకే గలతీ పత్రికలో అనుకుంటే ఒక మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక
5వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. నేను చెప్పినదేమనగా, ఆత్మ వస్తే ఏం చేస్తాడు? ఆత్మానుసారంగా నడిపిస్తాడు. అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. ఆత్మ లేకపోతే శరీరం. ఈ పరిశుద్ధాత్మ లేడనుకోండి, ఆడుంటాడు దురాత్మ. వాడు తన ఆత్మానుసారంగా దుష్టాత్మ ప్రకారంగా ఆడు నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తే ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర ఇచ్చలను, అంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తావు? శరీర ఇచ్చలను నెరవేర్చరు. ఆత్మ చెప్పినట్టుగా వింటే, ఆత్మ నోరు కూడా మూపిస్తే చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రమాన్ని మీరు ఆచరించరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయాలని నిశ్చయిస్తారో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ఆ శరీర సంబంధమైన కార్యక్రమాలు చెయ్యరు. ఆత్మచేత నడిపించబడాలి మనం కదా. 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఆత్మను అనుసరించి, ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటే ఎలా ఉంటాం? ఆత్మానుసారంగా జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమును రేపకయు, అంటే ఆత్మానుసారంగా నడిస్తే ఏముండదు? ఒకళ్ళకొకళ్ళు వివాదాన్ని రేపుకునే పని ఉండదు. అన్నిటినీ సద్దుమణికిస్తూ ఉంటారు. ఒకరి యందు ఒకరు అసూయ పడరు. ఆత్మానుసారంగా నడిస్తే అసూయ ఉండదు. మనోడే కదా గొప్పోడవని, మన సహోదరియే కదా నాకంటే ఎక్కువగా ఉండని. ఏమంటే పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు అసూయ పడతారా? చెప్పాలి, పడరు. ఎందుకు? నా పిల్లలే కదా అని సంతోషపడతారు. అలాగే సంఘములో ఎవరైనా గొప్పగా ఉంటే ఒకరు కొంచెం అధికంగా కనిపిస్తే కుళ్ళుకోరు, వివాదాలు పెట్టుకోరు, అసూయ పడరు. ఎప్పుడు? ఆత్మ ఉంటే. ఆత్మ సహాయం లేకపోతే లోకంలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. చాలండి. అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ వస్తే నువ్వు ఖచ్చితంగా ఆత్మ హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఆత్మ చెప్పినట్టుగా మనం నడుస్తూనే ఉండాలి. ఆత్మ చెప్పినట్టుగా నడవట్లేదంటే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్టా లేదనేది ఒక డౌట్ అయితే, అసలు పరిశుద్ధాత్మ వచ్చినా ఉన్నాడా వెళ్ళిపోయాడనేది రెండో డౌట్ రావాలి. మీకు అర్థమవుతుందా? ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆయన వెళ్ళడు కన్ఫర్మ్. ఎందుకంటే ఎప్పటి వరకు ఉండటానికి వచ్చాడు? ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వచ్చాడు. నీలోకి వచ్చాడు. నిన్ను అనాథనగా ఆయన విడవడు. అడ్వాన్స్ ఎప్పటిదాకంటే నువ్వు చనిపోయే వరకు నీతోనే ఉంటాడు. నువ్వు శరీరాన్ని ఆత్మ విడిచే వరకు పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. ఒకవేళ మనం ఆత్మ అనుసరించి నడుచుకోకుండా ఆత్మని ఇబ్బందులు పెడుతూ ఉంటే సహించి 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 దుఃఖపడి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆర్పేస్తాడు. అందుకే దశలోనిక పత్రిక, మొదటి పత్రిక అనుకుంటా, చూడండి ఒకసారి. 5వ అధ్యాయము, దశలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను, అదేంటి ఆత్మను దీపం ఆర్పేసుకునేవాళ్ళు ఎవరండి? ఆత్మను అంటే ఆత్మను ఆర్పేసే అవకాశం ఉందా లేదా? ఎప్పుడు ఆరిపోతాడు? కిరసనాలు అయిపోతే ఆరిపోతాడు, కరెంట్ లేకపోతే లైటు ఆరిపోద్ది. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మకి ఏం కావాలి? వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వెలుగుతూనే ఉంటారు దేదీప్యమానంగా. ఆయన వెలుగుతూ నిన్ను వెలిగిస్తాడు. ఆయన వెలుగుతూ నిన్ను వెలిగిస్తాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక, మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటాడు. చూసారా? 2వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనిందులైన దేవుని కుమారులగునట్లు
సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. అట్టి జనము మూర్ఖమైన వక్ర జనం మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారంట. ఎవరికి? దేవుడికి. లోపల ఆత్మ వెలుగుతూ ఉంటే మనం ఎలా కనపడతాం? ఆత్మ సహాయంతో మనం వెలిగిపోతూ ఉంటాం. ఎక్కడ? లోకంలో. వెలుగుతున్నావంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా నడుస్తున్నావు అని అర్థం. వాక్యానుసారంగా నడిస్తే వెలుగుతున్నట్టు. అలా వాక్యానుసారంగా నడిచి మళ్ళీ లోక సంబంధంగా నడుస్తున్నావంటే కొడిగట్టిన దీపంలాగా ఉన్నాయి, ఆరిపోవటానికి సిద్ధంగా ఉందని అర్థం. కాసేపు వెలుగుతుంది, కాసేపు ఆరిపోతుంది. వెలుగుతూ ఆరిపోతూ, వెలుగుతూ ఆరిపోతుంది. ఆరిపోవటం అంటే పూర్తిగా ఆరిపోతే ఇక రాదు. చిన్న మంట వస్తుంది, కాసేపు పెద్ద మంట వస్తుంది. వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడేమో కాస్త వెలుగుతుంది. వాక్యానుసారంగా నడవకుండా లోకంలో పడి తిరుగుతున్నప్పుడు దీపం ఏమవుతుంది? కత్తి మెల్లిగా తగ్గుతుంది. అందుకే ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం లోకంలో ఎలా కనపడతామంట? జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. మనం జ్యోతుల్లాగా వెలగాలంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉండాలి ప్రియులారా. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయన వెలగడు. వాక్యానికి అనుకూలంగా నువ్వు బతుకుతున్నప్పుడు ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ చాలా ఓర్పు, సహనం, ఆయనకి చాలా దీర్ఘశాంతం. ఆయన మనలోనే ఉంటాడు. ముందుగా ఆరిపోవటానికి ముందు ఆయన దుఃఖపడతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధాత్మను అంటే ముందు ఏడుస్తాడా? నేను పరిశుద్ధాత్మను కూడా ఏడిపించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? వామ్మో, ఎంత గొప్పవాళ్ళం. ఎదుటోళ్ళని ఏడిపిస్తాం మామూలే కదా. పరిశుద్ధాత్మను కూడా దుఃఖపరిచేంత కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇంక ఎట్టెత్తాడు పరలోకం చెప్పండి. పరిశుద్ధాత్మ దుఃఖపడితే దుఃఖపడి అలాగే కంటిన్యూ అయిపోయింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతాడు, ఆరిపోతాడు. అంటే వదిలేసి వెళ్ళిపోయాడని ఆరిపోతాడంటే నీలో ఉండి ఆరిపోవటం కాదు. దుఃఖపడి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి కదా ఆయన అడ్వాన్స్గా ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. నిన్ను పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మే, నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మే, నీకు ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మే. ఒకసారి చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము, ఇది పరిశుద్ధాత్మ నీ వీక్నెస్ని చూసి హెల్ప్ చేస్తున్నాడు ఆయన. అలాంటి ఆయన దుఃఖపరుస్తారా? అలాంటి ఆయన ఆర్పేసుకుంటారా? ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ నీకు ప్రార్థన చేయటం నీకు రాదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. అడికి రాదయ్యా, నేను నేర్పిస్తానుగా, మెల్లిగా అలవాటు చేసుకుంటాడు. ప్రార్థన నేను నేర్పించి నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తానులే అంటున్నాడు దేవుడితో పరిశుద్ధాత్మ. ఆ పలకటానికి కూడా మనకి రాని మూలుగులతో పరిశుద్ధాత్మ తానే మన పక్షంగా దేవునికి విజ్ఞాపనలు చేయుచున్నాడు. మరియు మన హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడట? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ ఉంటే మనకి ఇంత బెనిఫిట్. ప్రార్థన నేర్పించి దేవుడికి మన హృదయాలోచనలు తీసుకెళ్ళి దేవుడికి సమర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనలో నివసించాలంటే దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి. 6వ వచనం కూడా చూడండి, 9వ వచనం నుండి ఒకసారి 8వ అధ్యాయము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడ్ల, అంటే పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడ్ల
మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలవారు కారు. శరీర స్వభావము కలవారు కారు. ఫుట్నోట్లో ఒక మాట ఉంది చూడండి, ఆత్మ యందున్నవారే కానీ శరీరమందున్నవారు. ఈ మాట అర్థమైందా? మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తుంటే, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తుంటే నేను శరీరములో ఉన్నానని ఫీల్ అవ్వరు. మీరు శరీరములో ఉన్నవారు కారు, ఆత్మ మీలో ఉన్నాడు కాబట్టి నేను పరలోకంలో ఉన్నానని ఫీల్ అవ్వాలి. నా దేశం పరలోకం, నా పౌరస్థితి పరలోకంలో ఉంది. నేను శరీరములో ఉన్నానని శరీరము యొక్క ఆలోచన పెట్టుకొని బతకూడదు. లోకము శరీరాన్ని నమ్ముకొని దీన్ని ఆస్పదంగా చేసుకొని దీని కొరకు బ్రతుకుతుంది లోకం. కానీ దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఇంకా నువ్వు శరీర సంబంధమైన వాటి మీద ఆధారపడవు. వాటి గురించిన ఆలోచనలు లేవు. తిండి లేదు, బట్ట లేదు, సరైన నిద్ర లేదు, ఇవన్నీ పట్టించుకో. ఏది ఎలా ఉన్నా సరే నాలో ఆత్మ ఉన్నాడు, నేను పరలోక సంబంధిని ఫీల్ అవ్వాలి. ఆ ఫుట్నోట్లో ఇచ్చింది అందుకే. మీరు శరీరములో ఉన్నవారు కారు, శరీరమందున్నవారు కారు అంటే మీరు ఆత్మ సంబంధులు. అసలు కొత్త నిబంధనే ఆత్మ జీవానికి సంబంధించిన మాటలు, శరీరానికి సంబంధించిన మాటలు కాదు. కొత్త నిబంధన, పాత నిబంధన శరీర సంబంధులు, కొత్త నిబంధన ఆత్మ సంబంధులు. మరి ఆత్మ సంబంధులకి పరిశుద్ధాత్మే వచ్చి లోపల నివసిస్తుంటే మనం ఏ స్వభావం కలిగి ఉండాలి? ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. కానీ ఇంకా శరీర స్వభావం కలిగి ఆళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అని ఆ శరీర సంబంధంగా మనం ప్రాకులాడుతూ ఉన్నాం అనుకోండి, మనం శరీరంలో ఉన్నవారం కాదంటున్నాడు. కానీ ఉన్నట్టుగా మనం బతుకుతున్నాం. అలా బ్రతుకుతుంటే ఆత్మ దుఃఖపడి 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 ఆరిపోతాడు, వెళ్ళిపోతాడు, ఉండడు. ఒకసారి పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తే ఆయన వెళ్ళిపోతే ఇక రాడు. ఆయన వెళ్ళాలంటే చాలా దీర్ఘశాంతం వహిస్తాడు. ఆయన ఆషామాషిగా వెళ్ళడు. వాళ్ళు వెళ్ళడు కదా అని మన ఇష్టం వచ్చిన విషయాలు వేసుకుంటా పోతే ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? ఎవడైనాను క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మకు చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ గురించిన వివరాలు చెప్పినప్పుడు అవన్నీ మీకు ఇచ్చాను. క్రీస్తు ఆత్మ లేనివాడు అంటే దేవుని ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా, క్రీస్తు ఆత్మన్నా ఆ పరిశుద్ధాత్మ గురించి. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు అంటే నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని సంబంధివి కావు. కానీ బతుకున్నావు. దేవుడిచ్చిన ఆత్మ ఒకటి ఉంది లోపల, కాతే ఆరిపోయింది అంతే. పరిశుద్ధాత్మ లేడంటే నువ్వు చచ్చిన శవంతో సమానం దేవుని దృష్టిలో. ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరము మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు చచ్చినా బ్రతుకుతావు. అర్థమైందా? మీరు శరీరములో జీవిస్తున్నారు కానీ లోపల ఆత్మ ఉంటే ఏం చేస్తాడు? తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తాడు. ఆత్మ వెళ్ళిపోతే ఇంకా జీవం లేదు, ఏమీ లేదు, నిత్య నరకానికి వెళ్ళిపోవటం. అందుకే పరిశుద్ధాత్మల గురించి అవగాహన కలిగి ఉండాలి. బాప్టిజం పొందిన ప్రతి ఒక్కళ్ళు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ హెచ్చరికలు నేను పెడచెవిన పెడుతున్నానా? లోకాన్ని చూసి లోకానుసారంగా వెళ్ళిపోతూ దేవుని కార్యక్రమాలను ఎగ్గొడుతున్నాను. చాలా ఎగ్గొడతాం. సొంత కార్యక్రమాలను అస్సలు ఎగ్గొట్టం. దేవుని కార్యక్రమాలు మాత్రం అవి చేసాంగా చాలులే, చాలా ఎక్కువ చేసి ఇప్పటికే దేవుడా నీకు ఈ కొంచెం చేయకపోతే ఏముందని చాలా చాలా ఎగ్గొట్టుకుంటూ ఎగ్గొట్టడానికి అలవాటు పడిపోయాం మనం. ఇవి ఒక్కడ చేయకపోతే ఇన్ని చేస్తున్నాం కదా అని చిన్న ఆలోచన ఇస్తాడు అపవాదిగాడు. దాంతో ఈ ఒక్కటి అని దూరంగా వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దుఃఖపడి ఆరిపేస్తాడు దీపాన్ని. నీకు అర్థమవుతుందా? చిన్న సందిత్తే చాలు సాతానుగాడికి ఏనుగు దూరే కంత చేస్తాడు. నువ్వు చీమ దూరే సందిత్తే వాడు ఏనుగు దూరే సందు చేస్తాడు అంతే. మనం చిన్నదే కదా అని ఏం చేస్తాం? ఏముందలే ఈ ఒక్కటి. అందుకే లోకంలో సామెత ఏమో చిన్న పామునైనా
పెద్ద కర్రతో కొట్టాలి. కానీ దేవుని విషయాల్లో ఆ చిన్నదే కదా అని ఈజీగా వదిలేస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకే క్రీస్తు ఆత్మ మనలో ఖచ్చితంగా నివసిస్తే మనం ఏ స్వభావం కలిగిన వారం? ఆత్మ స్వభావం కలిగిన వారమే తప్ప శరీర స్వభావం కలిగిన వారం కాము. అందుకే మీ శరీరములు కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా దేవుడు జీవింపచేస్తాడు. నిత్య జీవం కావాలంటే ఆత్మను సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. ఆత్మను ఏం చేయాలి? సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. అలా చేస్తూ ఉంటేనే మనం రోజు రోజుకి ఆత్మ సంతోషంగా ఉండి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి, దేవుని కార్యక్రమాలు జరిగించడానికి అలా ముందుకు నడిపిస్తూనే ఉంటాడు ఆయన. క్రీస్తు వచ్చాడు, తన పని తాను చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు, మన కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ పరిపాలిస్తుంది ఎవరయ్యానంటే క్రీస్తు పేరు మీద వచ్చిన పరిశుద్ధాత్మ సంఘములో ఉండి మనందరిలో ఉండి పరిపాలిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అన్నిటినీ మనం జ్ఞాపకం చేసి మనల్ని నడిపించే శక్తి ఎవరయ్యానంటే పరిశుద్ధాత్మ. ఆయన ఎవరిలోకి వస్తాడు? ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొందుతారో వాక్యానుసారంగా ఖచ్చితంగా వాళ్ళలోకి వస్తాడు. వాళ్ళని ఎప్పటి వరకు ఉంచుతాడు? ఎప్పటి వరకు? అంత్యదినం వరకు వాళ్ళని కాపాడుతూనే వాళ్ళని వాక్యానుసారంగా నడిపిస్తూనే ఉంటాడు ప్రియులారా. అలాంటి పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకూడదు. హెబ్రీ పత్రిక దానికంటే ముందు ప్రకటన గ్రంథం చూద్దాం. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ వచనం నుండి చదువుదాం. లవదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడ్ల నీకు మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలా ఉన్నాడంట? నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఎలా ఉండాలంట? ఉంటే వాక్యానుసారంగా ఉండు, లేదా లోకంలో కలిసి ఉంటే వాక్యానుసారంగా, లేక లోకంలో 50-50 వద్దు. అలా ఉంటే ఏం చేస్తానంటున్నాడు? నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు అని ఆ లవదికీయ సంఘం గురించి ఇంకేం చెప్తున్నాడు చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావు కనుక అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేది కొదువలేదని నువ్వు చెప్పుకొనిచున్నావు. ఏమంటే సంఘములో ఎవరుంటారు? 7 సంఘాలకు రాస్తూ అందులో లవదికీ అనే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. అంటే పరిశుద్ధులు ఉన్నారంటే వాళ్ళలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ధనం సంపాదించుకుంటున్నారు, వస్త్రాలు సంపాదించుకుంటున్నారు, ఇంకా బంగారం సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ సంపాదించుకొని నాకేమీ కొదువు లేదు, అంతా సమృద్ధిగా ఉందా అనుకుంటున్నారు. అంటే ఇటు దేవుణ్ణి నమ్ముకొని ఆత్మను కలిగిన పరిశుద్ధులు లోకములో పడి లోకానుసారంగా సంపాదించుకునే పనిలో పడిపోయారు. ఇటు ప్రార్థన చేస్తున్నారు, ఇటు లోక సంబంధంగా ఆస్తులు సంపాదించుకునే కార్యక్రమాల్లోనూ, వస్త్రాలు కొనుక్కునే కార్యక్రమంలోనూ, బంగారాలు కొనుక్కునే కార్యక్రమాలు నిమగ్నమైపోయారు. అందుకే నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నుడివెచ్చగా ఉన్నావంటే కాసేపు ప్రార్థన, కాసేపు లోకం. ఇటు లోకంలో పడి బతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సంతోషిస్తాడు. ఇలా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దిగంబరుడవు, వస్త్రహీనుడవు, దరిద్రుడవు,
గుడ్డివాడు అంటే ఈ కళ్ళు సరిగ్గా కనపట్లేదు, బట్టలు సరిగ్గా లేవు, నువ్వు దరిద్రుడు దిక్కులేనోడు అని తిడుతున్నాడు దేవుడు. తిడుతూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాడంటే ఇంకా పరిశుద్ధాత్మ ఉన్నట్ట వెళ్ళిపోయినట్ట? ఉన్నాడు పరిశుద్ధాత్మ. అంటే నువ్వు లోకంలో పడి బతుకుతూ సగం దేవుని పని సగం లోకం పని చేస్తున్న దేవుడు పరిశుద్ధాత్మను ఉంచాడు. ఇంకా ఉంచాడు కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తున్నాడు చూడండి, నీవు లోకంలో ధనవృద్ధి చేసుకున్నావు కదా ఇప్పటిదాకా, అది వద్దు, పరలోకంలో ధనవృద్ధి చేసుకోవాలంటే నా దగ్గరకు రా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఇంకా మీరు బతుకున్నారు, పరిశుద్ధాత్మ మీలోనే ఉన్నాడు, కాకపోతే వాక్యం లేదు మీలో. కాబట్టి మీ దిగంబరత్వం పోవాలంటే, అంటే చనిపోయిన తర్వాత నీకు ఏం ఉండవు. ఇప్పుడు అన్నీ సంపాదించుకున్నావు, వస్త్రాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ చనిపోయిన తర్వాత మీ మీద వస్త్రాలు ఉండవు, మీ కళ్ళకి ఏమీ కనపడదు, మీకు అసలు ఆస్తులే ఏమి ఉండవు, దరిద్రుడుగా వెళ్ళిపోయి దరిద్రపు లోకంలో వేదన పడతారు. కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు, ఒక అవకాశం ఇస్తున్నాను. నా దగ్గర పుటం వేయబడిన బంగారం ఉంది, మీ కళ్ళకి నా దగ్గర కాటుకుంది, మీ దిగంబరత్వం కనపడకుండా నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, కొనుక్కో అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అంటే అన్ని వాక్యము ద్వారానే మనకు సమకూడతాయి. మనకున్న ధనాన్ని ఖర్చు పెట్టి దేవుడు ఇచ్చిన ఈ వస్త్రాలు, దేవుడిచ్చిన ఈ కాటుక, దేవుడిచ్చిన ఈ ధనాన్ని, వీటన్నిటిని కొనుక్కోవాలి. అంటే వాక్యాన్ని మనం కొనుక్కొని వాక్యాన్ని సంపాదించుకొని వాక్యానుసారంగా నడిస్తే ఇవన్నీ మనకు వస్తాయి. అందుకే ఇప్పటిదాకా నువ్వు లోకంలో సంపాదించి నాకేమీ కొదువు లేదు, నేను హ్యాపీగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, ఇవేవి నీతో రావయ్యా. నీతో రావాలంటే నా దగ్గర కొనుక్కున్నవే నీతో వస్తాయి అని ఏం చెప్తున్నాడు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రమును నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. అంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు గద్దించి వాక్యంతో శిక్షించి నీకు బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఇంకా ఉన్నాడు, అంటే అంత తేలిగ్గా వెళ్ళడు, దుఃఖపడుతూ ఉన్నాడు. కాకపోతే లోపల ఎలా ఉన్నాడు? దుఃఖపడుతూ ఉన్నాడు. ఏంటి వీళ్ళు మారు మనసు పొందారు, బాప్టిజం తీసుకున్నారు, నన్ను లోపలికి ఆహ్వానించారు, అయినా వీళ్ళ బతుకేంటి ఇలా ఉంది, 50-50గా ఉంది ఏంటని లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూనే ఉన్నాడు. నువ్వు పూర్తిగా దేవునిలో ఉంటావా, దయ్యంలో ఉంటావా, ఏదో ఒకటి తేల్చుకో. లోకంలో ఉంటే లోకానుసారంగా బతుకు, దేవుడిలో ఉంటే దేవుడానుసారంగా బతుకు. ఇటు ఆత్మేమో మంచిగా బతకమని ఘోషిస్తుంది, దుష్టుడేమో ఏం పర్లేదు లోకంలో ఎంజాయ్ చేయి, పుట్టిందే నువ్వు ఎంజాయ్ చేయటానికి అంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళని చూసి ఆళ్ళలాగా బతుకు, ఏళ్ళలాగా బతుకు, ఎందుకు ఇంత దరిద్ర బతుకు, నీకు దర్జాగా బతకొచ్చు, బాగా కష్టపడు సంపాదించని లోకాన్ని ప్రేమించమని చెప్తుంది. ఆత్మేమో పరిశుద్ధాత్మేమో దేవుని కోసం బ్రతుకు. ఇక్కడ ఎంత లగ్జరీ అనుభవించినా, ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా నువ్వు తీసుకెళ్ళగలిగింది ఏమీ లేదు. తీసుకెళ్ళగలిగిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే దేవుడిలో ఉన్నాయి, అవి సంపాదించుకో అంటున్నాడు. జాలి పడ్డాడు, కనికర పడ్డాడు కాబట్టి ఏమంటున్నాడు వాళ్ళతో? దేవుడు తను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడు గనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. అవకాశం ఉందా? బతికున్నావు కాబట్టి సరి చేసుకునే అవకాశం ఉంది. బతికున్నా సరి చేసుకోలేని అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ నీలో నుంచి వెళ్ళిపోతే. ముందుగా పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, తర్వాత పరిశుద్ధాత్మ ఆరిపోతాడు. అర్థమైందా? ఒకసారి హెబ్రీ పత్రిక చూద్దాం, 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, అంటే పరిశుద్ధాత్మ, పరలోక సంబంధమైన వరం అంటే పరిశుద్ధాత్మే, అనగా పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, అంటే పరిశుద్ధాత్మలో కొంతకాలం సంతోషంగా ఉండి ఆనందించి ఉన్న తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఏమంటే ఈ మాటను మనం డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తే, నువ్వు బాప్తిసం తీసుకొని దేవుని కోసం బతుకుతానని వాగ్దానం చేసి ప్రామిస్ చేసి లోకంలో బ్రతుకుతూ ఎప్పుడైతే నువ్వు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నావో, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న సాక్షుల ముందు నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు ప్రభువుని మరలా ఏం చేసినట్టు? ఆల్రెడీ నీ పాపాల కోసం ఆయన ఒకసారి సిలువలో చనిపోయాడు. చనిపోయిన ఆయన్ని నమ్మే కదా నువ్వు బాప్తిసం తీసుకునే పరిశుద్ధాత్మను పొందావు. పొందిన తర్వాత మళ్ళీ లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు డైరెక్ట్గా నువ్వే సిలువేసినట్టు అవుతుంది. బాహాటంగా ఆయన్ని అవమానపరుస్తున్నావు. ఇంతకు ముందేమో మహింపరిచే విధంగా ఉండటానికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అవమానపరుస్తున్నావు ప్రభువుని. బాప్తిసం తీసుకున్నవాడు కూడా ఇలా చేస్తారా? బాప్తిసం తీసుకున్నవాడు కూడా ఇలా తాగుతారా, ఇలా తిరుగుతారా, ఇలా లోక సంబంధమైన పద్ధతులు ఆచరిస్తారా, దేవుడి కంటే ఎక్కువగా లోకానికి ప్రాధాన్యతనిస్తారా అని జనాలకు తెలిసిపోయిందనుకో, నువ్వేం చేస్తున్నట్టు? ప్రభువుని ఘనపరిచినట్ట, అవమానపరిచినట్ట? చూసారా? పరిశుద్ధాత్మ లోపల నుండి ఘోష పెడతా ఉంటాడు, దేవుడిని మహింపరచు, దేవుడిని మహింపరచు అని. పక్కకు కాసేపు అంటాం. లోకం చూడు ఎంత ఆనందంతో తల మునకలైపోతుందో, కాసేపు దాన్ని అనుభవించని అని. నువ్వు అనుభవించినంతసేపు ప్రభువుని ఏం చేస్తున్నావు అంటే బాహాటంగా అవమానపరుస్తున్నావు. క్రైస్తవురాలివి క్రీస్తుని మహింపరిచే విధంగా నీ జీవితం ఉండాలి. లోకానుసారంగా బతుకుతున్నప్పుడు దేవుడికి మహిమ వచ్చిద్దా, అవమానం వచ్చిద్దా? అవమానం వస్తుందని చెప్తున్నాడు. బాహాటంగా ఆయన అవమానపరచుచు ఉన్నారు కనుక మారు మనసు పొందినట్లు వాళ్ళని మరలా నూతన పరచుట ఇది దేవుడే అసాధ్యం అన్నాడేంటి? అంటే ఇక వాళ్ళకి మారు మనసు రాదు. ఎందుకు రాదంటే పరిశుద్ధాత్మ ఆరిపోయాడు. పరిశుద్ధాత్మ ఏమయ్యాడు? ఆరిపోయాడు. 10వ అధ్యాయం అదే హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 26వ వచనం నుండి. మనము సత్యమును గూర్చి అంటే వాక్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, అంటే వాక్యం చెబుతున్నాం, వాక్యానుసారంగా నడుస్తున్నాం, పరిశుద్ధాత్మ ప్రకారంగా జీవిస్తూ అలా బతుకుతూ ఉన్నప్పుడు బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల దేవునికి ఇవ్వాలా ప్రాధాన్యత, లోకానికి ఇవ్వాలని సమయం వచ్చింది. దేనికి ఇచ్చావు చెప్పండి? లోకానికి ఇచ్చావు. ఇది బుద్ధిపూర్వకమా, పొరపాటున జరిగిందా? చెప్పండి. బుద్ధిపూర్వకంగా జరిగిందా, పొరపాటు జరిగింది? పొరపాటు అంటే ఎప్పుడో ఒకసారి జరిగింది. డైలీ జరుగుతుంటే బుద్ధి గడ్డి తిని చేసామని అర్థం, అంతే కదా? బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపానికి మళ్ళీ యేసుక్రీస్తు వారు నీ కోసం వచ్చి సిలువలో చచ్చిపోడు. పాపానికి ఒక్కసారి, అందరి పాపాల కోసం ఒకేసారి బలయ్యావు. ఎప్పుడైతే నువ్వు వాక్యం విన్నావో, తెలుసుకున్నావో, ఆ బలికి నన్ను కూడా, నా పాపాల కోసం కూడా ఆయన బలైపోయాడని గ్రహించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నావు. చెల్లైపోయింది, నీ పాపాలన్నీ క్షమించేశాడు, అయిపోయింది. ఇక నుంచి పాపాలు చేస్తే చిన్న ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. బుద్ధిపూర్వకంగా చేస్తే, కావాలని చేస్తే చెప్పండి, పొరపాటున మీ జేబులో మీ పిల్లలు దొంగతనం చేసి చాక్లెట్ కొనుక్కున్నారు, ఫ్రెండ్స్కి పంచారు, వాడు ఏళ్ళు ఎరగొట్టావు, బాగా తన్నావు, మళ్ళీ చేశాడు, పొరపాటు అయింది సారీ డాడీ ఇక చేయను అన్నాడు, మళ్ళీ చేశాడు, పొరపాటు అయింది అంటున్నాడు, మళ్ళీ చేశాడు. ఎన్నిసార్లు? అప్పుడు బుద్ధిపూర్వకంగా చేసినట్ట, పొరపాటును చేసినట్ట? 10 సార్లు అలాగే చేశాడు. చెప్పండి, ఏం చేద్దాం? బుద్ధిపూర్వకంగా చేస్తే వాడిని ఏం చేస్తాం? బుద్ధి గడ్డి తినిపిస్తామా లేదా? చెప్పాలి. మరి దేవుడు కూడా ఏం చేస్తాడు? నువ్వు బుద్ధిపూర్వకంగా చేసావు కాబట్టి ఇంకా మళ్ళీ నీకు బలి
ఉండదు. క్షమించబడే పాపాలు ఉన్నాయి, క్షమించబడని పాపాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ అన్నీ తెలుసుకొని కూడా బుద్ధిపూర్వకంగా చేస్తూనే ఉంటే పాపానికి మళ్ళీ ఆ బలి చెల్లుబాటు అవ్వదు. యేసుక్రీస్తు రక్తం ఎప్పుడు నిన్ను శుద్ధిపరిచిందో తెలుసా? యోహాను గారి పత్రిక, మొదటి పత్రిక, ఇక్కడికి మళ్ళీ వద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 9వ వచనం, 7వ వచనం నుండి, లేదా 7 నుంచి, మొదటి అధ్యాయము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడ్ల అంటే వాక్యానుసారంగా నడిచిన ఎడ్ల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయుము. ఆయన వెలుగులో ఉన్నట్టుగా నువ్వు కూడా వెలుగులో ఉంటే ఆయన రక్తం నిన్ను పవిత్రులుగా చేసిద్ది. కాసేపు చీకట్లోకి వెళ్తున్నావు, కాసేపు వెలుగులోకి వస్తున్నావు, కాసేపు చీకట్లోకి వస్తున్నావు. ఇది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు కదా. ఇలా ఉంటే అలా ఉన్నా క్షమించాడు. ఎక్కువసేపు చీకట్లోనే ఉంటున్నావు, ఎంతకాలం పోయినా వాక్యానుసారంగా బతికే క్రమమే రావట్లా. అప్పుడు ఏంటంట అంటే అలా ఎప్పుడూ వెలుగులో ఉంటేనే ఆయన రక్తం నిన్ను శుద్ధి చేసింది. అన్యోన్య సహవాసము గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అంటున్నాడు. అంటే నడవాలి, వాక్యానుసారంగా నడిస్తేనే ఆ పాపానికి క్షమాపణ ఉంది. నడవకుండా కొద్దిసేపు ఇలా ఉంటూ అలాగే ఉండిపోయావనుకో జీవితాంతం, పరిశుద్ధాత్మ ఉండాలా వెళ్ళిపోవాలని నిర్ణయించుకోలేక వార్నింగ్ ఇస్తాడు, ఫైనల్గా ఇస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. మళ్ళీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి మరి బలియక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు నిన్ను కాదు విరోధులను దహించబోయే అగ్ని, తీక్షణమైన అగ్ని ఇకను ఎవరి కొరకు? విరోధుల కోసం అగ్ని ఉంది నరకంలో, అది నీ కొరకు కూడా ఉంది. ఎందుకు? బలి ఇక లేనంతగా పాపం చేసావు, పరిశుద్ధాత్మ మచ్చరపడేంతగా పాపం చేసావు, పరిశుద్ధాత్మ తట్టుకోలేని విధంగా పాపం చేసావు, బుద్ధిపూర్వకంగా చేసావు. కాబట్టి తెలుసు ఇలా ఉండాలని తెలిసి కూడా కావాలని చేస్తే ఏం చేస్తాం చెప్పండి? విషం తాగితే చస్తామని తెలిసి కూడా ఏమైందో చూద్దామని తాగితే చెప్పండి, అసలు ఏం చేసిద్దో తేల్చుకుందామని తాగానండి అంటావా? తన పని అది చేసుకుపోద్ది. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టుగా, విషం తన పని చేసుకుపోయినట్టుగా దేవుడు చెప్పిన క్రమం, వాక్యమే మనల్ని నిర్దేశించేది. నువ్వు ఇలా ఉంటే ఇలా ఉంటావు, ఇలా లేకపోతే ఇలా అయిపోతావు. వాక్యమే మనకు జడ్జిమెంట్. దేవుడు తీర్చే న్యాయపు తీర్పునకు ఎదురు చూచుచు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నిని ఇకను ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారికి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, ఆ రక్తాన్ని అప్పుడు పవిత్రంగా ఎంచావు, ఇప్పుడు అది అపవిత్రం అయిపోయింది. ఎందుకు? పవిత్రమైంది అయితే పవిత్రంగా బతుకుతావు కదా. పవిత్రం నోటితో అంటున్నావు, చేసే క్రియలు అపవిత్రంగా ఉన్నాయి. ఎంచావంటే నువ్వు క్రియలు చేస్తున్నావు, అపవిత్రమైన క్రియలు చేస్తున్నావు. నోటితోనే నువ్వు పరిశుద్ధుడివి, వీరుడివి, శూరుడివి, నీ అంత పరిశుద్ధుడు లేడని నోటితో పొగుడుతున్నావు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వ్యర్థంగా ఆరాధిస్తున్నావు. కానీ క్రియలు చూస్తే ఎలా ఉన్నాయి? అపవిత్రమైన క్రియలు ఉన్నాయి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించావు. దేవుడు దయతలిచి ఇచ్చిన ఆత్మను ఏం చేసావు? తిరస్కరిస్తే ఇంకా దండన ఇక నువ్వు వర్ణించలేవు. అర్థమైందా?
పరిశుద్ధాత్మతో చెలగాటాలు ఆడొద్దు. ఆయన ఎంత దయగలిగిన వాడో, ఎంత ప్రేమించేవాడో అంత దహించు అగ్ని అయిపోతాడు. దేవుడు సంగతి తెలుసు కదా. దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు, ఇంకా కృపామయుడు, వాత్సల్య పూర్ణుడు, ఇవన్నీ చెప్పుకుంటాం. రెండో కోణం, ఆయన ఉగ్రుడు, ఆయన దహించు అగ్ని, ఆయన భయంకరుడు. ఈ మాటలు మనకి ఎప్పుడు వినపడవు, బైబిల్లో కనపడవు. కాబట్టి ఇంత కృపకు మూలమగు ఆత్మను, ఒక పక్క నిబంధన రక్తాన్ని పాదాలతో తొక్కేసావు, కృపకు మూలమగు ఆత్మను కూడా తిరస్కరిస్తే ఎంత తీవ్రమైన ప్రతిదండనకు ఎంచబడిన నీకు తోచును అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ముందుగా దుఃఖపడతాడు, తర్వాత ఆరిపోతాడు. అందుకే ఆత్మను ఆర్పకుడి. ఆరిపోయేదాకా తీగ, ఏదో తెగేదాకా తీగ లాగొద్దు అన్నట్టుగా ఓర్చుకొని ఆయన ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ లవోదికయ సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను, మారు మనసు పొందు, వాక్యాన్ని మళ్ళీ నీ హృదయంలోకి స్వీకరించు. అందుకే వాక్యం బయట ఉంది, లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ లోపల ఏడ ఉంటాడు? అందుకే వాక్యమై ఉన్న ప్రభువారు ఎక్కడి నుంచి తడుతున్నాడు? 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 21లో, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా, ఎవరు తలుపు వద్ద నిలుచుండి తడుతుంది? యేసుక్రీస్తు వారు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు. వాక్యాన్ని బయటికి గెంటేసావు కాబట్టి లోక సంబంధమైన కార్యక్రమాలు చేసుకుపోతున్నావు. వాక్యం లోపల ఉంటే పరిశుద్ధాత్మ వాక్యం ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. వాక్యాన్ని బుధిస్తాడంట. లోపలికి వచ్చి నేను నాతోను, ఆ కింద అంటున్నాడు చూడండి, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయదు. వాక్యం లోపలికి వచ్చి పరిశుద్ధాత్మతో కలిసి విందు ఆరగిస్తాడంట. పరిశుద్ధాత్మను దుఃఖ పరిస్థితి చాలా ప్రమాదం ప్రియులారు. ఆయన ఆరిపోతాడు. ఇంకా ఆరిపోతే మళ్ళీ వాళ్ళకి బలి ఉండదు, మళ్ళీ ఆత్మ సహాయం ఉండదు, నిత్యజీవం అసలే ఉండదు. విరోధులను దహించబోయే అగ్ని కోసం ఎదురు చూడటమే తప్ప చేయగలిగిందేమీ లేదు. లోకం అలా జరిగిపోతుంది. ప్రకృతిని దేవుడు తిప్పుతానే ఉన్నాడు. ఎన్నో శవాలుగా రాలిపోతున్నారు, ఎంతోమంది బతుకుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. బతికిన వారి జాబితాలో మనం ఉన్నాం. అన్నీ హ్యాపీగా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడేం కాదులే అని ప్రశాంతంగా అలా ఉన్నామనుకో, ఏదో వచ్చేసింది సడన్గా. ఏమొచ్చిందో తెలియదు. ఎప్పుడు హఠాత్తుగా మరణం వచ్చిందో మనకి తెలీదు. ఆ రోజు సరి చేసుకుందాం ఇంకా టైం ఉంది కదా అని అలా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతూ ఉంటే, ఈలో పరిశుద్ధాత్మ దుఃఖపడే పొజిషన్లో ఉంటే, ఈ లోపే నువ్వు వెళ్ళిపోతే ఏమైపోద్ది చెప్పండి? దిక్కు తోచని స్థితిలో విరోధులను దహించబోయే అగ్నిలోకి జారిపోవటమే. ఏమంటే ఈ కొద్ది జీవితం కోసం ఏంటి నేను సమయాన్ని కేటాయించలేకపోయాను దేవుడి కోసం? ఉన్న 60-70 ఏళ్ల జీవితంలో సగం జీవితం తెలుసుకోకుండానే వెళ్ళిపోయింది. మిగిలిన జీవితంలో నేను తెలుసుకున్న తర్వాత వాక్యం అర్థమయ్యే కొద్దీ నా జీవితాన్ని వాక్యం కొరకు మలుచుకొని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా సంతోషపరుతూ దేవుణ్ణి ఆనందపరిచే పనిలో ముందుకు వెళితే సదాకాలం దేవుడితో ఉండే మహాభాగ్యాన్ని ఉచితంగా కృప ద్వారా ఇస్తున్నప్పుడు దాన్ని ఎందుకు నేను తిరస్కరించుకోవాలనే ఆలోచన ఎందుకు ఉండదు చాలామందికి? రొటీన్గా జరిగిపోయే కార్యక్రమాలు అలా జరిగిపోతున్నాయి. కాబట్టి ఎంతో నిర్లక్ష్యం అండి. దేవుని కార్యక్రమాలు అంటే అశ్రద్ధ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటు పుల్ల తీసి అటు పెట్టరు దేవుని పని. ఇంట్లో పనులు అయితే అన్నీ చక్కబెట్టుకుంటారు. ఎలా ఇస్తాడు? పరిశుద్ధాత్మ అదే చెప్తున్నాడు లోపల ఉండి. దేవుని కొరకు ప్రయాసపడిన ప్రాణాలు అర్పించమంటే కనీసం చెమట పట్టే విధంగా కూడా దేవుని కార్యక్రమాలు చేయకపోతే పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి? ఒంటిలో ఉన్న రక్తం చెమటగా మార్చబడి కష్టమైన పడకుండా దేవుని కోసం పరలోకం ఇవ్వాలంటే ఇస్తాడా? రక్తాన్ని ఒలికించమన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఉంటే లోపల మండితే ఏం చేస్తాం మనం? స్టెఫెన్లో పరిశుద్ధాత్మ మండితే ఏం చేశాడు? ఎదిరించాడు. పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను 7వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం కదా, 6:10 అపోస్తలుల కార్యాల గ్రంథం. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను
పరిశుద్ధాత్మ ఉంటే అంత ధైర్యంగా అంత చక్కగా మాట్లాడతారా అంటే మాట్లాడతారు, అవతలోళ్ళు ఎదిరించలేకపోయారంట. పరిశుద్ధాత్మ ఉంటే అలా మాట్లాడతావు, నా వల్ల కాదండి, నాకు రాదండి అని మాట్లాడవు, ఒక పని చేయవు. 4వ అధ్యాయం అదే అపోస్తల కార్యాల గ్రంథం 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఏదంట, వాళ్ళ ధైర్యం చూశారు. అంటే ఆత్మ ఉంటే ధైర్యంగా బోధిస్తారు. పరిశుద్ధాత్మ ఉంటే స్టెఫెను బోధిస్తుంటే వాళ్ళు అవతల వాళ్ళు ఎదిరించలేకపోయారు. ఇదిగో పేతురు యోహాను బోధిస్తుంటే చదువులేని వీళ్ళు ఎలా బోధిస్తున్నారు, ఏంటి ధైర్యం అని ఆశ్చర్యపోయారంట. అంటే పరిశుద్ధాత్మ ఉంటే మండిద్ది అన్నమాట. 2:14 అంటాడు చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అంత్యదినముల యందు నేను మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనములు కలుగుతాయి, మీ వృద్ధులు కళ్ళగందురు. ఆ దినముల్లో నీ దాసుల మీదను నా దాసులాండ్ర మీదను ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఆత్మను కుమ్మరిస్తే తట్టుకోలేరు. ఆత్మ ప్రేరేపించిన కొలది వాళ్ళు ఏం చేస్తారు, విస్తారంగా ప్రకటిస్తారు, సాక్ష్యాన్ని పంచుకుంటారు, వాక్యానుసారంగా బతుకుతారు. ఇవేమీ మనలో కనపడలేదనుకోండి, ఆత్మ ఉందో లేదో టెస్ట్ చేసుకోండి. ఉంటే ఏమాత్రం సెగవన్నా దాన్ని మంటను పెంచడానికి దేవుని కార్యక్రమాలు చేస్తే రగిలిపోతాం. ఉన్నదో లేదో డౌట్ వస్తే మనం చేయగలిగింది లేదు. విరోధులను దహించిపోయి అగ్ని కోసం ఎదురు చూస్తూ ఉంటామే. అర్థమైందా? కాబట్టి ఆత్మను దుఃఖపెట్టొద్దు, ఆత్మను ఆర్పేసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ప్రభు వచ్చి మన కోసం సిలువలో చనిపోడు, మరలా బలిక ఉండదు. ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. కాబట్టి ఇటు వెచ్చగాను చల్లగాను లేకుండా నులివెచ్చగా ఉంటే ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయించుకోండి. పూర్తిగా దేవుల్లో ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకుందామా, లోకంలో ఆనందాన్ని అనుభవించి కొద్ది కాలం సంతోషాన్ని అనుభవించి శాశ్వత కాలం దుఃఖానికి వెళ్ళిపోదామా? నిర్ణయం మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడు అయి ఉన్న మా కన్న తండ్రి, నిజంగా ఆరిపోయిన దీపాలు లాంటి ఉన్న మా బ్రతుకులు, జీవాన్ని కోల్పోయిన మా ఆత్మను ఉద్ధరించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వెలిగించి ఆ వెలుగును శాశ్వతంగా కాపాడుకోవటానికి మీ ఆత్మను మాకు అడ్వాన్స్గా ఇచ్చారయ్యా. ఆయన మమ్మల్ని అనాథలుగా విడవడని, ఆయన పిరికితనము కలిగిన ఆత్మ కాడని, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మీరు ఇచ్చారు కనుక ఆ ఆత్మ సహాయంతో మా శరీరాలను కంట్రోల్ చేసుకొని ఆత్మను అనుసరించి మేము నడిచి ఆత్మానుసారంగా జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మ లోపలుండి ఎంత ఘోషించినా దాన్ని పెడచివెన పెట్టి లోక సంబంధమైన కార్యక్రమాలు, ఐహిక విచారాలు, ధనమోసంలో నిమగ్నమైపోయి ఆత్మ ఘోషను మేము లెక్క చేయకుండా బతికితే మళ్ళా పాపానికి బలియక ఉండదు. కనుక పరిశుద్ధాత్మ లోపల నుండి దుఃఖపడి చివరికి విడిచి వెళ్ళిపోతాడని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక తండ్రి కుమారుని ప్రేమించి గద్దించిన రీతిగా మమ్మల్ని మీరు గద్దించైనా దారిలో పెట్టడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మను కలిగి ఉన్నామా లేదన్నది మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆత్మ రగిలించే కొలది రగిలిపోతూ మా ఉజ్వల భవిష్యత్తు కోసం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ సహోదరులతో అన్యోన్య సహవాసము కలిగి మీ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మా పాపములన్నీ క్షమించబడి తెలిసి కానీ తెలియక కానీ చేసిన ప్రతి పాపమును మీ కుమారుడి రక్తముతో కడిగి పరిశుద్ధపరచుకొని ఆత్మానుసారంగా జీవించి నిత్య లోకాన్ని స్వతంత్రించుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ఏ ఒక్కరూ ఈ విషయాన్ని అపార్థం చేసుకోకుండా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించి
వాక్యానుసారమైన జీవితాన్ని కొద్ది కాలం అనుసరించి యుగయుగాలు ఉండే మహాభాగ్యాన్ని పొందుకునే అవకాశాన్ని మీ పిల్లలకు కల్పించమని కోరుకుంటూ, తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వారు చేస్తున్న పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలను దీవించి వచ్చిన ఆదాయాన్ని మీ యొక్క సేవార్థమై వారి కుటుంబ పోషణార్థం ఉపయోగించడానికి సహాయం చేయించండి. వచ్చిన వారిలో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి మానసిక రుగ్మత, బలహీనతలు ఉన్నాయో, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి సమస్యను యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చి వాటి నుంచి విడుదల కలిగించి మీ చిత్తానుసారంగా ఐక్యత కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని మనసు నిండా వాక్యాన్ని నింపుకొని ప్రవర్తించే మహాభాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృతజ్ఞత కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.